అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కార్పొరేషన్ 21వ డివిజన్ విజయదుర్గ కాలనీ రోడ్ నెంబర్ 1 లో సీసీ రోడ్డు నిర్మాణానికి మాజీ సుడా చైర్మన్ కుమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు గతంలో సుడా నిధులను మంజూరు చేశారని అందుకు వారికి ధన్యవాదాలను తెలియజేస్తున్నామని కార్పొరేటర్ వరాల నరసింహ గారు అన్నారు. ఆగస్టు 16, 2026 రోజున సుడా నిధులతో చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ కొలగాని శ్రీనివాస్ గారు, డిప్యూటీ మేయర్ వై సునీల్ రావు గారు, జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ సత్తుమల్లేశం పటేల్ గారు విచ్చేసి 21వ డివిజన్ పెద్దలు, ప్రజలు, నాయకులు కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరితో కలిసి కొబ్బరికాయలు కొట్టి సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ పరిధిలోని విజయదుర్గ కాలనీ రోడ్ నెంబర్ 1 వీధి వాసులు మావురం సుధాకర్ రెడ్డి గారు, ముదుగంటి జనార్దన్ రెడ్డి గారు, బూలింగం గారు, మల్లేశం గారు, రామచంద్రం గారు, కిషన్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మోహన్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, బండ అరుణ్ రెడ్డి గారు ఆ వీధి మహిళలు పాల్గొని మంగళహారతులతో ముఖ్య అతిథులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20 ఏండ్లుగా ఈ వీధిలో తమ ఇండ్ల ముందు గుంతలమయమైన రోడ్లతో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నామని, ఇప్పుడు ఆ బాధలు తప్పబోతున్నందుకు 20 ఏండ్ల కల నెరవేరుతున్నందుకు అవధుల్లేని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అందుకే మంగళహారతులతో వేచి చూస్తున్నామని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న మా కార్పొరేటర్ వరాల నరసింహ గారికి ధన్యవాదాలను తెలియజేస్తూ ఇక ముందు కూడా ఎప్పటికీ వారే మా కార్పొరేటర్ అని, వారి వెంటే మేము ఉంటామని ముక్తకంఠంతో తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిస్వార్థంతో అలుపెరగని కృషి చేస్తున్న ఇలాంటి నాయకులే సమాజానికి అవసరమని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 21వ డివిజన్ కార్పొరేటర్ వరాల నరసింహ గారు మాట్లాడుతూ మాజీ సుడా చైర్మన్ కుమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు గతంలో ఈ ప్రాంతాన్ని పరిశీలించి మా అభ్యర్థన మేరకు సీసీ రోడ్డు నిర్మాణానికి సుడా నిధులను కేటాయించారని, సుడా నిధులలో నేడు సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించుకోవడం జరుగుతుందని, ఇట్టి కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు పెద్దలందరికీ ధన్యవాదాలను తెలియజేస్తున్నానని అన్నారు. డివిజన్ ప్రజల, పెద్దల, నాయకుల, మహిళా మనులందరి సహకారంతోనే అభివృద్ధి పనుల్లో ముందుకు వెళ్తున్నానని, పెద్దలందరూ, నాయకులు ఎల్లవేళ తమ సహకారాన్ని అందించాలని కోరారు. ఈ సందర్భంగా మహిళలు, పెద్దలు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారమ్మా మీరు? ఎందుకోసం? ఇప్పుడు మీ వీధిలో ఈ రోడ్డు ఎన్నేళ్ల నుంచి మీకు ఇబ్బందులకరంగా మారింది? ఎన్నేళ్ల నుంచి కాకుండా ఉన్నది మీకు రోడ్డు? ఎన్నేళ్ల నుంచి? 20 సంవత్సరాలు అయిందండి. 20 సంవత్సరాల నుంచి కాలేదు. 20 సంవత్సరాలుగా ఈ రోడ్డు నిర్మాణం అనేది ఎవరు చేపట్టలేదమ్మా? మీరు ఎవరికన్నా చెప్పిండ్రమ్మా? ఇదివరకు గెలిచిన వాళ్ళకి అందరికీ చెప్పినాం, అవుతుంది అన్నారు కానీ చేయలేదు, మొదలు పెట్టలేదు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారమ్మా? ఇప్పుడు కార్పొరేటర్, మీ కార్పొరేటర్, నూతనంగా గెలిచిన కార్పొరేటర్ గారు వరాల నరసింహ గారు చేస్తున్నారా? ఎలక్షన్ ముందు మీకు హామీ ఇచ్చిండ్రమ్మా? చేస్తామమ్మా, ఇక్కడ మేము మాకు వేసి గెలిపిండి అంటే ఇక వేస్తాను. గెలిచిండ్రు, మాకు సంతోషం అయింది. చేస్తా అన్నారు, చేస్తాను, సంతోషపడతాను. ఇన్నేళ్ళకి రోడ్ వస్తుంది. ఇన్నేళ్ళకు ఆ రోడ్డు వస్తుంది కాబట్టి ఆ సంతోషం కొద్దీ స్వాగతం పలికింది ఇక్కడ ఉన్నారన్నట్టు. ఈ వీధిలో మీరు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు సార్? 7 కంప్లీట్ అయిపోయింది. 8 years నుంచి ఇక్కడే ఉన్నాం. అప్పటి నుంచి ఈ రోడ్డు పరిస్థితి ఇట్లనే ఉందా? ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? అసలు పట్టించుకునే వాళ్ళే లేరు. లాస్ట్ 5 years అయితే అసలు ఈ వాడకి వచ్చిన ప్రజాప్రతినిధి లేరు. మధ్యలో ఒక 2 years బ్యాక్ రంగకంలో వచ్చి ఇనాగ్రేషన్ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఎవరు ఈ పట్టించుకునే వాళ్ళే లేరు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కార్పొరేటర్ వచ్చిన తర్వాత కొంచెం తాను ఇనిషియేట్ తీసుకొని ముందు పడి అంటే మీకు ఏమైనా హామీ ఇచ్చిండ్రా ఎలక్షన్ ముందట? ఇట్లా వాళ్ళు ఖచ్చితంగా చేస్తాము, అన్ని కంప్లీట్ చేస్తాము. ఓల్డ్ కాలనీ యాక్చువల్గా విజయనగర్ అనేది, ఈ ఓల్డ్ కాలనీ ఎవరు పట్టించుకోలేదు. అనే ఇనిషియేట్ తీసుకొని ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత కంప్లీట్ అవుతుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదంతా ఈ క్రెడిట్ అంతా ఇప్పుడున్న కార్పొరేటర్కి వీరికే చెందుతుంది. ఇప్పుడు ఎలక్షన్కు ముందు చూసిర్రు మీరు వరాల నరసింహ గారిని, ఇప్పుడు చూస్తాను. అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా ఉన్నా సార్ ఆయన లోపల? మొత్తం వర్క్ మైండెడ్లో ఉన్నాయి. కంప్లీట్ చేయాలి, అందరికీ దగ్గర ఉండాలి, వర్క్ కంప్లీట్ చేయాలి, ఎవరికి ఇబ్బంది ఉండాలి. ఆయన టార్గెట్ ఆయన ఉన్న కార్పొరేషన్ ఏరియాలో ఎక్కడ కూడా మట్టి రోడ్డు కనపడద్దు అన్న ఏమితో ఆయన పనిచేస్తుంది. కానీ ఆయనకు హ్యాట్సప్ చెప్పాలి. 6 షార్ట్ పీరియడ్ అంటే 6 months అవుతుందా? అవును. అంటే ఈ టైంలో ఈ దాదాపు 7 or 8 కంప్లీట్ చేశారు. ఇంతకు మించి ఆయన ఓకే. మీ పేరు సార్? ఫస్ట్ మీరు చెప్పండి సార్, మీ వీధిలో ఈ రోడ్డు లేక ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మీరు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటారు? ఎలాంటి పని? 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు అవుతుంది. మొన్న హట్ అయింది, ఇప్పుడు ఇది అవుతుంది. 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు ఎంతమందికి ఎవరికి చెప్పినా పట్టించుకోలేదు సార్? పట్టించుకోలేదు సార్. మీరు చెప్పండి, మీరు ఈ వీధిలో మీరు ఎన్నాళ్ళ నుంచి ఉంటారు? నేను 15 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి. మీ పేరు సార్? నా పేరు సుధాకర్ రెడ్డి.
15 సంవత్సరాలుగా ఇది 2 స్తఫాల ఇది వరకు కమిషనర్ పోయారు కార్పొరేటర్లు ఎవరిన చేస్తాను చేసుడు లేదు అని చేసుడు దానికే ఎవరు పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు మన నరసింహవన్ వచ్చింది కాబట్టి చెప్పగానే సంగతి ఓకే అనేది చేస్తాను. ఎప్పుడు హామీ ఇచ్చిండు సార్? ఎప్పుడు చేస్తాను? ముందు ఎలక్షన్ ముందు మీకు హామీ ఇచ్చిండు, ప్రచారానికి వచ్చిన రోజే హామీ ఇచ్చిండు. గెలిచిన తర్వాత కంపల్సరీ రోడ్ వేస్తా అన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం చేస్తాను. ఈ రోజు ఇప్పుడు రోడ్డు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ సందర్భంగా వారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చెప్పండి సార్. కృతజ్ఞతలు చెప్తున్నా వారికి గత సంవత్సరం నుంచి అంటే చాలా కాలం నుంచి ఈ కాలంలో ఉంటున్నాం. వారు ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు వాళ్ళు అన్ని పనులు చేపిస్తున్నారు. పదే కాలనీకి వచ్చి కూడా సమస్యలు తెలుసుకుంటున్నారు. మా పట్ల శ్రద్ధ చూపుతున్నారు. మా పనులు కూడా వెంటనే ఇట్లా సిఫారసు చేయగానే ఫోన్ చేయగానే లిఫ్ట్ చేస్తున్నారు. ఏ విషయం ఉన్నా స్పందిస్తున్నారు. వెంటనే మాకు వచ్చి కలుస్తున్నారు. సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారు, సాధిస్తున్నారు కూడా. మీ పేరు సార్? నా పేరు శనివారం భూమయ్య, విజయదుర్గ కాలనీ. మీరు చెప్పండి సార్, మీరు ఇదే కాలనీలో ఉంటారా? ఇదే వీధిలో ఉంటారా? ఎన్నాళ్ళ నుంచి ఉంటారు? అప్పటి నుంచి కూడా పట్టించుకోలేదు. కానీ నరసింహన్ వచ్చే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిండు కాబట్టి కంపల్సరీ చేస్తా అని హామీ ఇచ్చిండు. గెలిచినాక మాకు అన్ని పనులు చేస్తుండు. నరసింహన్ కృతజ్ఞత చెప్తున్నాం. చాలా మంచి పనులు చేస్తుండు. మీ పేరు? భూమలింగం, ఆర్టిస్ట్ కండక్టర్. మీరు చెప్పండి సార్, మీ పేరు? రామచంద్రం. మీ వీధిలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు మీరు? ప్రాబ్లమ్స్ అంటే మీ ఊర్లో కూడా మేము కడుతున్నాం ఫస్ట్ నుంచి. ఈ 2-3 సార్లు సర్వే చేసి కానీ ఎప్పుడు ఏది చేయలేదు. ఇప్పుడు ఈ సార్ ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిండి. ఇప్పుడు ఆయన సొంత డబ్బులతోటి పని చేస్తుండు. తర్వాత డబ్బులు వస్తాయి రాదు అది తర్వాత విషయం. కానీ ఇప్పుడు నా సొంత డబ్బులతో నేను పని చేస్తున్నాను. సార్ ముందుకు వచ్చి మాకు ఇది పని మాకు ఇది 20 సంవత్సరాలు అన్ని కొత్త రోడ్లు అయిపోయినాయి. కానీ మాది 20 సంవత్సరాల నుంచి ఉన్న రోడ్డు ఇది చేయలేరు. 20 సంవత్సరాల నుంచి కానీ పనిని ఇప్పుడు నరసింహ్ గారు చేపడుతున్నారు కాబట్టి మళ్ళీ ఆయన సొంత డబ్బులతో చేస్తున్నా అని తర్వాత ఇప్పుడు ఆయనే సారు చెప్పిండు. ఇప్పుడు తర్వాత ఇప్పుడైతే గవర్నమెంట్ అయితే ఇంకేం పాస్ చేయలేరు. నేను అన్ని చేసి ఇస్తాను. సార్ ముందుకెళ్ళి సార్కు కృతజ్ఞత తెలుపుతూ అందుకు వారికి మీరు ఏం ధన్యవాదాలు. ఇక ముందు మాది ఆయన వెంటనే మా ఉన్న తర్వాత కూడా ఆయన వెంటనే ఉండి కాలనీలో 15 సంవత్సరాలు ఇదే వీధిలో ఉంటారు మీరు. ఎప్పుడో అయ్యే రోడ్ అని చెప్పేసి సిమెంట్ కంకర అన్ని పోసిండ్రు. మళ్ళీ పట్టుకుని పోయారు గత ప్రభుత్వంలో. ఇప్పుడు మన మా ఫ్రెండ్ ఇప్పుడు నరసింహం గారు వచ్చారు, చేస్తా అన్నాడు, చేస్తాం. ఎప్పుడు చేస్తున్నారు సార్? ఎలక్షన్ ముందే మీకు హామీ ఇచ్చిండ్రు. ఆ హామీ ప్రకారం ఈరోజు రోడ్డు నిర్మాణం చేపడుతుంది. ఓకే. అప్పుడు రోడ్డు లేనప్పుడు మీరు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? చాలా ఇబ్బంది పడ్డాం. అంత లొందలు అంత పందులు అబోటి కూడా తిరుగుతుండే. చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ఓకే. ఇప్పటి వరకు కూడా మాకు వానకాలం కొడుతున్న బురద, ఎండాకాలం కొడుతున్న దుమ్ము, ఆ పరిస్థితులు మేము ఎదిగాం. ఇక్కడ ఎలక్షన్ మొదలైనవి. నరసింహవన్ వచ్చిండు. అన్న ఇక్కడ నేను గెలిచినటువంటి నీకు రోడ్ ఎత్తా అని హామీ ఇచ్చిండు. అప్పుడు ఎలక్షన్ ముందు అప్పుడే ఆయన హామీ ఇచ్చిండు కాబట్టి సరే ఇంతకుముందు ప్రభుత్వం మాకు ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడైనా మరి నరసింహన్ గారు మాకు పనిచేస్తారనే ఆలోచన వచ్చింది. ఎట్లా నమ్మారు సార్? ఎట్లా నమ్మకం కుదిరింది? మాకు ఏ నమ్మకం లేకున్నా కానీ ఆయన సిన్సియర్ని బట్టి మాకు నమ్మకం వచ్చింది. మీరు ఈ వీధివాసులుగా మీ డివిజన్ కార్పొరేటర్ గారి గురించి మీరు ఏం చెప్పాల్సుకున్నారు సార్? మీతో ఎట్లా ఉంటారు? ఎట్లాంటి అభివృద్ధి పనులు చేస్తారు? వరాల నరసింహం గారు 12 సంవత్సరాలు మీరు ఈ వీధిలో 12 సంవత్సరాల నుంచి ఉంటారు. 12 సంవత్సరాలు ఏం లేదు, ఏం డెవలప్మెంట్ లేదు, ఏ ప్రభుత్వం అదే డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. ఈ నరసింహవన్ వచ్చి ఎలక్షన్ ప్రచారం వచ్చిన రోజే మాకు కలిసిండు. మాకు ఓటేస్తాం. ఓకే, మాకు రోడ్డు కావాలని చెప్పి ఫస్ట్ పైన రోడ్డు కావాలి. మాకు ఏం చేసినా రోడ్ వేస్తాను హామీ ఇచ్చిండు. ఓకే ఇస్తా అన్నాడు. దాని ప్రకారమే ఈ రోజు ఓపెన్ అవుతుంది. అంతకుముందు అంటే ఎలక్షన్ కాకముందు మీకు హామీ ఇచ్చిండ్రు. మరి హామీని ఎట్లా నమ్మారు సార్? హామీ మాటనే నమ్మినాం అంతే. మాట అనేది అంతే. రోడ్ చేసింది కాబట్టి దాన్ని బట్టి మేము వస్తారు కానీ ఉద్దేశంగా నమ్మినాం. చేసిన దాని ప్రకారం హామీ ఇచ్చిండు, బరాబర్ చేస్తాడు. రోడ్లు, మురుగుకాల నిర్మాణాలు అట్లాంటివి చేపట్టారు కాబట్టి అవి మీకు చూసి చేస్తారు అన్న నమ్మకం కుదిరింది కాబట్టి కంపల్సరీ ఆయనకి ఓటేసినాం, ఆయనకి ఇచ్చినాం. ఓకే. ఆయన చేస్తాను కాబట్టి దాని గురించి ఓకే. ఇప్పుడు మరి గెలవక ముందు ఎట్లయితే ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నారా? ఏమన్నా చేంజింగ్ అనేది కనబడుతుంది సార్ మీకు ఆయన లోపల? ఓకే, చేంజింగ్ ఏం లేదు, ఇంకా మంచిగా ఉన్నాడు. అంతకుముందు కానీ ఇంకా మంచిగా ఉన్నాడు, దగ్గర క్లోజ్ ఉన్నాడు. అంటే కొందరు నేను వస్తా రివర్స్ ఉంటారు, కొందరు మారుతారు. అట్లాంటి మార్పులు ఏమైనా ఉన్నాయా? మార్పులు సమస్య లేదు.
సార్ పాతూరి రాజరెడ్డి. మీరు ఇదే వీధిలో ఉంటారా సార్? విజయదుర్గ కాలనీ. ఈ రోడ్లు ఎన్నాళ్ళ నుంచి పెండింగ్లో ఉన్నాయి సార్? ఈ రోడ్లు దాదాపు ఈ కాలనీ ఏర్పడి 15 సంవత్సరాలు అవుతుంది, 15-20 సంవత్సరాలు అవుతుంది. 15-20 సంవత్సరాల నుంచి ఈ రోడ్లను పట్టించుకున్నటువంటి నాతులు లేడు. కానీ మా నరసింహం అన్న కార్పొరేటర్ అయిన తర్వాత మాత్రం అంటే వారిని మీరు అడగలేదా? అడిగినాం, ఆ కార్పొరేటర్లు అడిగినాం. కానీ గతంలో ఉన్న కార్పొరేటర్లు వాళ్ళ సమీపాలు వాళ్ళు ఎక్కడికెళ్ళైతే గెలిచి ఉన్నారో ఇది, ఎందుకంటే ఆ కార్పొరేటర్కి చివరి చీర ఉన్నదన్నమాట. చివర ఉన్నది కాబట్టి దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. గతంలో ఉన్న కార్పొరేట్ పెండింగ్ వర్క్స్ ఏవైతున్నాయో ఇప్పుడు ప్రారంభించుకోవడం మాకు చాలా శుభసూచకంగా మేము భావిస్తా ఉన్నాం. ఇదే ఓరవడిని ముందు ముందు కూడా మా కార్పొరేటర్ మాకు ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలను మాకు ఈ సమస్య పరిష్కారం చేస్తారని భావిస్తున్నాం. థ్యాంక్ యూ. అక్కడ కొందరు ఒకళ్ళు మహిళలు రారు. తినడా అల్లకుండా అదే ఆయన ఏడి పెడతావా? విజయదుర్గ కాలనీ రోడ్ నెంబర్ 1లో సీసీ రోడ్ డ్రైనేజ్ ఫారం వాళ్ళకి వచ్చిన గౌరవనీయులు మేయర్ గారు మరియు గౌరవనీయులు మేయర్ సునీల్ సార్ గారు మరియు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశన్న గారు
మరియు కాలనీ ప్రెసిడెంట్ రత్నాకర్ రెడ్డి గారు మరియు ఈరోజు ప్రారంభోత్సవానికి ముఖ్య కార్యక్రమైనటువంటి ఈ రోడ్డు పెద్దలు గౌరవనీయులు మన సుధాకర్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, మన మసూర్ రెడ్డి గారు, సీరన్న గారు, దేవన్న గారు, అందరి ఈ కాలనీ మల్లేశన్న గారు, ప్రతి ఒక్కరు ఎన్నికల ముందు నన్ను ఈ ఎన్నికల ముందు నేను ఓట్ల కొరకు వచ్చినప్పుడు ఇక్కడ నన్ను అడగడం జరిగింది, అన్న ఎన్నికల్లో నీకు మద్దతు తెలుపుతాం, కానీ మాకు ఈ ఎన్నికల తర్వాత ఈ రోడ్డు డ్రైనేజ్ వేయగలరు అడగడం జరిగింది. దానికి నేను ప్రమాణపూర్వకంగా నేను తప్పకుండా గెలిచిన 6 నెలల లోపు మీకు సీసీ రోడ్ అండ్ డ్రైనేజ్ వేస్తానికి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారంగానే గౌరవనీయులు సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి రవీంద్ర గారి సహకారంతో సుడా నిధులతో ఈరోజు సీసీ రోడ్ అండ్ డ్రైనేజీ కూడా శంకుస్థాపన జరిగింది. అందుకు గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తిగా మీ అందరి ముందు తల ఎత్తుకొని వచ్చి మాట ప్రకారం సీసీ రోడ్డు ప్రారంభం చేయడానికి చాలా గర్వంగా ఉంది. నేను ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేసినో ఆ వాగ్దానాలన్నీ ఇతర సహకారంతో గౌరవనీయులు మేయర్ గారు మరియు గౌరవనీయులు సునీల్ అన్న గారు మరియు మల్లేశన్న గారి వీళ్ళందరి సహకారంతో తప్పకుండా ఈ డివిజన్ లో మట్టి రోడ్ లేకుండా చేస్తే వీళ్ళందరి సహకారం నా మీద ఉంటుందని కోరుతున్నాను. ఎందుకంటే ఈ శివార్ ప్రాంతం సార్, దయచేసి మీరు ఈ డివిజన్ను ప్రత్యేక డివిజన్గా గుర్తించి, వెనుకబడ్డ డివిజన్ గుర్తించి ఈ డివిజన్లో ఉన్న సమస్యలను తొలగించేందుకు మీ వంతు సహకారం అందించాలని కోరుతూ, నేను పిలవగానే కాలనీ పెద్దలు, డివిజన్ పెద్దలు అందరూ వచ్చినందుకు డివిజన్ పెద్దలందరికీ పేరు పేరున పాదాభివందనాలు చేస్తున్నా. ఎందుకంటే నన్ను ఎన్నికల్లో గెలిపించినాక గత 6 నెలల నుండి ఏ కార్యక్రమం చెప్పినా సార్ అన్న ఇక్కడ ఇట్లా ప్రోగ్రామ్ ఉందంటే ప్రతి ఒక్కరు వారి సమయభావాన్ని మన డివిజన్ కేటాయిస్తున్నందుకు డివిజన్ కార్పొరేటర్గా నేను గర్విస్తున్నా. ఎందుకంటే గౌరవ మేయర్, గౌరవ డిప్యూటీ మేయర్ మరి మల్లేష్ అన్న వీరందరూ వచ్చినప్పుడు వారికి కూడా అరే ఈ డివిజన్లో ప్రజలు కార్పొరేట్ పట్ల సదభిప్రాయంతో ఉన్నారు కావున వారు కూడా నా పట్ల సదుపాయంతో ఉండి ఇంకో 2 నిధులు ఎప్పిస్తారన్న ఆశతోని మీరందరినీ ఎందుకొరకే దయచేసి గౌరవ మేయర్, గౌరవ డిప్యూటీ మేయర్ అండ్ జిల్లా కేంద్ర సంస్థ చైర్మన్ దయచేసి మీరు ముగ్గురు ఈ డివిజన్ను అభివృద్ధి చేయాలని కోరుతూ ఇప్పుడు గౌరవనీయులు సునీల్ రావు సార్ మాట్లాడాలని కోరుతున్నాను. మున్సిపల్ కార్పొరేషన్ వారు ఇక్కడ చెత్త పోయడం లేదని, ప్రైవేట్ వ్యక్తులు ఇక్కడ చెత్త పోయడం జరుగుతుందని, పోసేవారిని ఫోటోలు తీసి మాకు పంపించినట్లయితే వారికి ఫైన్ వేస్తామని అన్నారు. ఎందుకంటే మున్సిపాలిటీ వస్తే తీసుకోండి.